రైట్, ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, కేటీఆర్ కు రాఖీ కట్టలేదు కవిత ఇప్పటి వరకు అయితే, మరి బీఆర్ఎస్ నేతలను పిలిచి మరి రాఖీ కడుతున్నారని వింటున్నాం. అంటే ఎలా చూడొచ్చు? సో అంటే సరే, ఇది కుటుంబ వ్యవహారం, బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే రాఖీ పండుగను కూడా అందరూ పొలిటీషియన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, వీడియోస్ ఫొటోస్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఈ విధంగా ఉండేది కాదు, బట్ ఇప్పుడు ప్రతి పొలిటీషియన్ కూడా పలానా వాళ్ళు రాఖీ కట్టారు అదని చూపించుకుంటున్నారు. ఇది రెండోసారి, మొదటిసారి కాదు, మనం గుర్తుంచుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా కట్టలేకపోయారు, ఎందుకంటే లిక్కర్ కుంభకోణంలో జైల్లో ఉండడం వల్ల కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయారు. ఈసారి ఏం జరిగిందో మనకు తెలీదు. కేటీఆర్ అయితే ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ లేరు. ఆయన నిన్ననే ప్రకటన ఇష్యూ చేశారు. ఎమ్మెల్సీల వ్యవహారంలో అనర్హత వేటు వేసేందుకోసం ఢిల్లీ వెళ్ళినట్టుగా చెప్పారు, ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేశారు. సో కేటీఆర్ కు ఈసారి కవిత, మరి కేటీఆర్ సుముఖంగా లేరా లేదా కవిత సుముఖంగా లేరా అది మనకైతే తెలీదు వాళ్ళ కుటుంబంలో. బట్ ఎట్ ది సేమ్ టైం కేసీఆర్ కు ఆయన సోదరులు అందరు కూడా రాఖీ కట్టారు. రేవంత్ రెడ్డికి కూడా కట్టారు. రేవంత్ రెడ్డికి ఇన్ఫాక్ట్ కేటీఆర్ కవితకు సోదరిమణి అయిన రమ్యారావు కూడా రాఖీ కట్టారు. ఆ విజువల్ కూడా మన దగ్గర ఉంది. సో మాట్లాడదాం సార్. రమ్యారావు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రమ్యారావు గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం, శుభాకాంక్షలు. రక్షాబంధన్ శుభాకాంక్షలు. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఏం జరుగుతోంది మీ కుటుంబంలో, ఏం జరుగుతోంది? శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ప్రేక్షకులు కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఏం జరుగుతోంది మీ కుటుంబంలో? కల్వకుంట్ల కుటుంబమా కాంగ్రెస్ కుటుంబమా అండి? కల్వకుంట్ల కుటుంబం. తెలియదండి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళం మటుకు అందరం రాఖీలు కట్టుకున్నాం. అన్నదమ్ములందరూ కూడా ఈరోజు మా సోదరుడు రేవంత్ అన్నతో సహా అక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఈ రోజు నాతో రాఖీ కట్టించుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా మూమెంట్ సెలబ్రేట్ చేసుకున్నాం అండి. ఓకే, మరి అక్కడ ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 10-15 సంవత్సరాలుగా ప్రతి పొలిటీషియన్ కూడా కట్టి దాన్ని రిలీజ్ చేస్తున్నారు మీడియాకు. అవునండి, మీరు కూడా రేవంత్ రెడ్డి కట్టినట్టున్నారు. ఒకసారి పీసీఆర్ ఉంటే విజువల్స్ ఫొటోస్ ఉంటే ప్లే చేయగలరు. రేవంత్ రెడ్డికి కట్టారు కానీ మరి కేటీఆర్ కట్టలేదు. మీరు మీ సోదరుడు సరే పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకే కడతారా? పాలిటిక్స్ లో వేరే పార్టీలో ఉన్న కట్టరాదా, కట్టకూడదా? నో, అట్లాంటిది ఏం లేదండి. రేవంత్ అన్నకు నేను ఇది మొదటిసారి సీఎం అయినాక కట్టడం కాదు, ఇది 3వసారి కట్టడము. రేవంత్ అన్న సీఎం కాకముందే కట్టాను నేను. ఇంకా కేటీఆర్ అనేది గత 33 సంవత్సరాలండి, 1 కాదు 2 కాదు 33 సంవత్సరాలు అయిపోయింది నేను కేటీఆర్ రాఖీ కట్టక. కేటీఆర్ గుంటూరు విజ్ఞాన్ లో చదువుకునేటప్పుడు అక్కడికి నేను పోస్ట్ చేసేదాన్ని రాఖీ. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ లైవ్ లో కట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇప్పుడు కొందరు మాట్లాడుతున్నారు కదా కర్మ వస్తుందని. చెప్పండి. 33 సంవత్సరాలు ఎందుకు? మీరు పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 10 ఏళ్ళలో 11 ఏళ్ళలో ఉంది అంతే. 2012-13 వరకు మీరు కుటుంబంతో బాగానే ఉన్నారు కదా. అవునండి, కానీ కట్టే పరిస్థితి లేకుండే. కేటీఆర్ కు సొంత బాబాయ్ కొడుకు బ్లడ్ రిలేషన్ తమ్ముడు అయినా కూడా అక్కడ కట్టే సిచ్యువేషన్ లేకుండా అక్కడ చేసేసిండ్రండి. ఇంక ఇప్పుడు ప్రతిసారి పేర్లు చెప్పి నేను బాధపడడం నాకు ఇష్టం లేదు, కానీ అలాంటి సిచ్యువేషన్ లేకుండే. నేను పోస్ట్ చేసేదాన్ని కానీ లైవ్ లో ఏ రోజు కట్టే సిచ్యువేషన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు కొందరు మాట్లాడుతున్నారు కదా కర్మ సిద్ధాంతం అని. ఆ కర్మ సిద్ధాంతం తిరిగి 33 ఏళ్ళ కింద నాకు ఎవరైతే రాఖీ కట్టనీయకుండా ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుపడ్డారో, మరి ఈ రోజు ఈ పరిస్థితులు కాలచక్రం అనుకోండి, కర్మ సిద్ధాంతం అనుకోండి, తిరిగి అక్కడికే వచ్చేసింది. ఈ రోజు ఒకటే బాండింగ్స్, బ్లడ్ రిలేషన్స్, భావబంధాలు అనేది లేకుండా పోయి అంతా పాలిటిక్స్ అనే కాడికి సిచ్యువేషన్ వచ్చేసిందండి. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈ రోజు 70 సంవత్సరాలు దాటిన కేసీఆర్ అక్క చెల్లెళ్ళు నడిచే పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు అక్కడికి వెళ్ళి రాఖీలు కట్టిండ్రు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరైనా అన్న తమ్ముడు మంచిగా ఉండాలి, సాయిరా అని
రాఖీ కడతాం, శుభాకాంక్షలు తెలియజేస్తాం. అట్లాగే అన్నదమ్ములు కూడా అదే ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు మన మీద. కానీ ఈ రోజు మరి రాజకీయాల ప్రభావంతో ఏంటో అర్థం కాని పరిస్థితుల ఈ రోజు మా కుటుంబంలో సిచ్యువేషన్ ఆ రకంగా జరుగుతున్నది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కేసీఆర్ గారు మాజీ సీఎం అయినాక కాదు, గత 33 సంవత్సరాల నుంచే ఇది మా కుటుంబంలోనూ నడుస్తుందండి. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఓన్లీ మా కల్వకుంట్ల కుటుంబంలోనే ఉంది. నాకు తెలిసి దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు కావచ్చు. లేదు, కల్వకుంట్ల కుటుంబంలో కూడా ఇప్పుడు మొన్న కల్వకుంట్ల కుటుంబంలో లాస్ట్ ఇయర్ వరకు ప్రతి ఇయర్ కూడా రాఖీ కడుతుండే. కవిత వచ్చి కేటీఆర్ కడుతుండే, సంతోష్ కు రాఖీ కడుతుండే. కేసీఆర్ కూడా ప్రతి సంవత్సరం సోదరిమణులు అందరూ కేసీఆర్ కి అక్కలే కదా, చెల్లెళ్ళు ఎవరు లేరు కదా, అందరు పెద్దవాళ్ళు కదా. ఒక చెల్లి ఉన్నారండి, కేసీఆర్ గారికి ఒక చెల్లి ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అక్కలే కానీ ఒక చెల్లె ఉన్నారు. అది కేసీఆర్ గారికి అక్క చెల్లెళ్ళు కట్టేది డిఫరెంట్ అండి, మిగతా వాళ్ళు కట్టేది డిఫరెంట్ అండి. ఇప్పుడు మేము ఈ రోజు రేవంత్ అన్న మా బ్లడ్ రిలేషన్ సొంత సోదరుడు కాకపోయినా సోదరుడు లాగా అనుకుని మేము రాఖీ కట్టాము, మీరు ఏ రకంగానే అనుకోండి. కానీ గతంలో కట్టిన వాళ్ళు కూడా అదే పొలిటికల్ రాఖీ అని అనిపించే విధంగా ఈ రోజు సిచ్యువేషన్ ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఇది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలు వేరు, కానీ కుటుంబంలో ఇట్లా విడదీసే పరిస్థితులు వచ్చి, విడిపోయే పరిస్థితి వచ్చి, మొహాలు చూసుకోకుండా రాఖీలు కూడా కట్టుకోలేకుండా. అంటే రమ్య గారు, ఇప్పుడు కేటీఆర్ కవిత మధ్య నిజంగానే అభిప్రాయ భేదాలు ఉన్నాయనుకోవచ్చా ఈ సిచ్యువేషన్ చూసి? ఎందుకంటే అసలు కవితతో బీఆర్ఎస్ కు విభేదాలు లేవు, ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమేనని విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఏది కరెక్ట్ అనుకోవాలి? నో కేసీఆర్ గారికి అవుట్ రైట్ రాజకీయాలు చేస్తారు, కానీ ఈ రోజు కవితను ఒక పావుగా వాడుకొని రాజకీయాలు చేయాల్సిన దీనస్థితి దుస్థితిలో ఆయన ఉండరు. అట్లాంటిది ఆయన చరిత్రలో లేదు. ఆయన దేనికైనా ముందుకోయే తత్వమే గాని ఒక ఆడపిల్లను అడుగు పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తిత్వం ఆయనది కాదు. ఇది చాలా పొరపాటు అండి. కాకపోతే ఇద్దరి మధ్యలో తేడాలు, కేటీఆర్ కవిత మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నది వాస్తవం. అది మనకు కనిపిస్తూనే ఉంది కదా, రోజుకు ఒక రకంగా పార్టీ పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి, కవిత మాట్లాడుతూనే ఉంది కదా అండి. కానీ ఏది ఏమైనా కవిత జైల్లో ఉన్నప్పుడైనా కూడా కేటీఆర్ ఎమోషన్ ఉంటే ఫీల్ అయ్యిండు. నా సొంత చెల్లి జైల్లో ఉండి ఈ రోజు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి వచ్చింది అని ఆ రోజు కేటీఆర్ ఎమోషన్ అయ్యింది, ట్వీట్ ద్వారా కానీ వేరే వేరే రకంగా వినడం జరిగింది. సో ఈ రోజు కేటీఆర్ కవిత జైలు నుండి వచ్చింది, కేటీఆర్ ఉన్నాడు, అయినా కూడా రాఖీ కట్టుకోలేని పరిస్థితి వచ్చింది అని అంటే కుటుంబ బాంధవ్యాల కంటే రాజకీయాలే ముఖ్యము, నేను అనే ఈగోసే ఎక్కువ అనేది ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది. ఎవరిది తప్పు? ఇద్దరిట్లో ఎవరిది తప్పు అంటారు? ఏది ఏమైనా ఇప్పుడు తప్పు అని అంటే మనం ఎవరి వర్షన్ వింటే వాళ్ళకి అనిపిస్తుంది. కానీ కవిత జైల్లో ఉంటే బెయిల్ వచ్చేంత వరకు నిరంతరం తిరిగి బయటికి క్షేమంగా తీసుకొచ్చి కవితను ఇంట్లో వదిలిపెట్టేంత వరకు కేటీఆర్ ఒక అన్నగా బాధ్యత తీసుకొని ఉన్నాడు. ఏది ఏమైనా కానీ కవిత ఈ రోజు మరి ఎందుకు రాఖీ కట్టలేకపోయిందో తెలియదు, కానీ డెఫినెట్ గా కట్టాల్సింది ఉంటే మరి ఎందుకు అన్నగా ఆయన బాధ్యత నెరవేర్చాడు జైల్లో చెప్పడం కాదండి. చూసాం కదా ఎన్నిసార్లు ఎక్కిన గడప ఎక్కిన మెట్టు దిగిన మెట్టు అన్నట్టు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిండు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అలిగేషన్ పెట్టిండ్రు కదా అండి. సీఎం రమేష్ గారు కూడా అన్నారు కదా, చెల్లె కోసం నా ఇంటికి వచ్చిండు కేటీఆర్ అని సీఎం రమేష్ గారు కూడా మాట్లాడిండ్రు కదా. మనం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళింది మనం కూడా చూసాం కదా అండి. ఓకే సో ఆయన ఎఫర్ట్ ఆయన చాలా గట్టిగా పెట్టారు. చాలా ఒక చెల్లెకు అన్నయ్య బాధ్యతగా ఎంత వరకు జైలుకి పోయినప్పటి నుంచి వచ్చేంత వరకు బాధ్యతాయుతంగా ఒక అన్నగా చేయాల్సిన పోర్షన్ కేటీఆర్ ఫుల్ఫిల్ చేసిండు, అంత బాధ్యతగా ఉన్నాడు. కాకపోతే కవిత కూర్చుంటున్న కోటరీ బాగలేదు. కవితను పక్కకున్న వాళ్ళే కవితను కేటీఆర్ కు మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చేటట్టు ఈ రకంగా ఒకసారి వాటిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ లో వెళ్ళడానికి తోడ్పడ్డ ఆ వ్యక్తే ఈ రోజు కేటీఆర్ కవితను కూడా ఇద్దరు అన్నా చెల్లెళ్ళ మధ్య కనీసము
ఈ రాఖీ కూడా కట్టుకోలేని పరిస్థితి చేసిన నా నీచుడి వల్ల ఈరోజు కవిత మరి ఇంకా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాస్తవాలు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వచ్చే రాఖీకైనా కవిత కేటీఆర్ కు రాఖీ కట్టాలని మనందరం కూడా కోరుకోవాలి. రమ్య గారు, ఇప్పుడు కవిత కేటీఆర్ మధ్య విభేదాలతో బీఆర్ఎస్ కి నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు కదా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు అందరు అంటనే ఉన్నారు కదా, మేము కేసీఆర్ గారి మొహం చూసి కేసీఆర్ గారిని గౌరవించి మేము కవితను ఏమనట్లేదు, ఇష్టం లేకుంటే పార్టీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ పార్టీలు ఉండి ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ వచ్చి కవిత ముందు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఓన్లీ కేసీఆర్ గారి మీద గౌరవంతో మేము ఓపిక పడుతున్నాం, కవితను ఏమనట్లేదు అని అంటున్నారు. కానీ కవితను తెలియకుండానే కవితను కొందరు రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టిన దానికి కవిత ఎమోషనల్ అయిపోయి కవిత కూడా మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఈ రకంగా కుటుంబ సంబంధాలను జరగొడుతున్న వాళ్ళు కానివ్వండి, పార్టీని డిస్టర్బ్ చేసి ఎవరైతే వ్యక్తి కవితను ప్రోత్సహిస్తున్నాడో వాడికి మాత్రం తగిన శాస్త్రి తొందరలో జరగబోతుంది. కవిత ఇప్పటికైనా కానీ ఆత్మ పరిశీలన చేసుకొని మరి వాస్తవాలు ఏది ఏమైనా కూర్చొని మాట్లాడుకొని మరి చెప్పేదాన్ని బట్టి రాఖీ కట్టాలని మనం ఆశిద్దాం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది కవిత అంటున్నారు, కేటీఆర్ అనట్లేదు. అంటే తప్పు కవితదని అంటున్నారా మీరు? చెప్తున్నానండి, కవిత వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వల్లనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి అందుకని కవిత పక్కగా ఆత్మ పరిశీలన కవితనే చెప్పింది కదండి. మొన్న ఏదో ఛానల్ లో నేను చూశాను, అక్కడ 10 మంది ఇక్కడ నాకు తెలుసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్న 10 మంది కూడా అక్కడ ఈ విషయాలు నాకు చెప్తారు అని మాట్లాడింది కదండి. అది కూడా మనం విన్నాం కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ గా సరే మీరు అన్నారు ఒక చాలా గట్టి ఎఫర్ట్ కేటీఆర్ పెట్టారు అని చెప్పారు. కానీ కవిత గట్టి ఎఫర్ట్ పెట్టలేదు అని అనుకుంటుంది. లిక్కర్ స్కామ్ విషయంలో తనను అరెస్ట్ చేసినప్పుడు ప్రొటెస్ట్లు ఎక్కువ చేయలేదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా రాజకీయాల నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి రావద్దని చెప్పే ప్రయత్నం చేశారు. అందువల్ల తను రెసిస్ట్ కావాల్సి వచ్చిందని చాలా చోట్ల చెప్తున్నారు. లేదండి, అట్లంటే యాక్చువల్ గా కవిత జాగృతి పెట్టడమే కేటీఆర్ కి ఇష్టం లేదు. అయినా కూడా జాగృతి రన్ చేసింది. కేటీఆర్ కి ఇష్టం లేదా, కేసీఆర్ కి ఇష్టం లేదా? అంటే నానొక్కరు ఉన్నారు కదా, మనం అందరం ఎందుకు అవసరం లేదు కదా అనే ఆ యాంగిల్లో కేటీఆర్ వద్దు అని అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఆధిపత్య పోరాటం జాగృతి ఎప్పుడో పెట్టారు కదా, 2008-2009 ఆ సమయంలో పెట్టారు. అప్పుడే ఇష్టం లేదా? అప్పుడే ఇష్టం లేదండి, అప్పుడే ఇష్టం లేదు. అప్పుడే కేటీఆర్ వద్దన్నాడు. నాన్నొక్కరు ఉంటే సరిపోద్ది, మనం అందరం ఎందుకు అనేది ఆ వర్షన్ లో కేటీఆర్ అన్నాడు. ఓకే ఓకే. సో అప్పుడు మరి ఎట్లా పెట్టారు? మరి వద్దన్నా సరే ఎట్లా పెట్టగలిగారు? రమ్యారావు గారు, రమ్యారావు గారి ఫోన్ కట్ అయింది. సో ఒకసారి పీసీఆర్ మళ్ళీ ప్రయత్నం చేయండి, ఆమెకు మళ్ళీ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకటి స్పందన, ఓవరాల్గా ఇప్పుడు నిన్న ఇది రెండోసారి నేను చెప్పినట్టు, లాస్ట్ టైం ఏమో ఆమె జైల్లో ఉన్నారు కాబట్టి కట్టలేకపోయారు. ఈసారి కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. లాస్ట్ టైం ఆమె ఢిల్లీలో ఉంటే ఈసారి కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. నిన్న మధ్యాహ్నమే ప్రెస్ రిలీజ్ చేశారు. ఎమ్మెల్సీల అనర్హత వేటు గురించి కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు, లాయర్లతో వాళ్ళతో అందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు అని చెప్పారు. సో అందుకోసం ఢిల్లీ వెళ్తున్నారని. బట్ రాఖీ పండుగకు ఒకరోజు ముందు వెళ్ళడం కాబట్టి ఖచ్చితంగా చర్చనీయాంశం అవుద్ది దీనిలో. అంటే కేటీఆర్ సుముఖంగా లేరా రాఖీ కట్టించుకునేందుకు, లేదా కవితకు ఇష్టం లేదా రాఖీ కట్టేందుకు, ఇది మనకు తెలియదు. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్, నాట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనకేం లేదు. ఏం లేదు మనం చెప్పడం కూడా సమంజసం కాదు, ఎవరికి ఇష్టం లేదన్నది. బట్ కేసీఆర్ మాత్రం యథావిధిగా తన అక్కలు చెల్లెలతో కూడా రాఖీ కట్టించుకున్నారు. రమ్యారావు గారు జాయిన్ అయ్యారు. రమ్యారావు గారు, హలో. రమ్యారావు గారు చెప్పండి. సో ఈసారి రాఖీ కట్టడం ఎవరికి ఇష్టం లేదు, ఇద్దరికి ఇష్టం లేకుండా కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారా, లేకపోతే కేటీఆర్కి ఇష్టం లేదా, లేకపోతే కవితకి ఇష్టం లేదా? ఇక్కడ ఎవరికి ఇష్టం ఉందో ఎవరికి ఇష్టం లేదో అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. కానీ పరిస్థితులు అలా వచ్చినాయి. లోకల్లో ఉండి కూడా ఉన్నా కూడా కట్టుకోలేని సిచ్యువేషన్స్ మాత్రం ఉన్నాయి. అది వెరీ ఫ్యాక్ట్ అండి. ఇంకా మరి
కట్టుకోవడం ఇష్టం లేక అంటే లోకల్లో ఉన్నా సరే కట్టేవాళ్ళు కాదా? ఇప్పుడు కేటీఆర్ లోకల్లో ఉన్నా సరే కట్టించుకునే వాళ్ళు కాదా? ఆయన కట్టించుకునే వాళ్ళు కాదని కాదు, కవిత కట్టకపోతుండే అనేది నాకు అనిపించిందండి. కవిత కట్టకపోతుండే, ఓకే. కానీ ఎక్కడో నేను ఇంటర్వ్యూలో చూసాను, వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది అని ఓకే. నాకు అనిపించింది. అయితే వరంగల్ జాగృతి లీడర్స్ కొద్దిమంది స్టేటస్ పెట్టుకున్నారు, వాళ్ళకి కవిత రాఖీ కట్టింది. కవిత కార్యాలయం నుంచి ఎటువంటి ప్రెస్ రిలీజ్ రాలేదు, బట్ వరంగల్ సంబంధించిన కొద్దిమంది జాగృతి లీడర్స్ వాళ్ళ ఫోన్లో స్టేటస్ పెట్టుకుంటే చాలా మందికి పంపించారు. ఆ విజువల్స్ కూడా, ఆ ఫొటోస్ మన దగ్గర ఉన్నాయి, ప్లే చేయగలరు పీసీఆర్. సో మరి ఆమె రిలీజ్ చేయలేదు, కానీ వాళ్ళైతే చాలా మంది స్టేటస్ పెట్టుకున్నారు. అక్కడ మొన్నటి వరకు వినయ్ భాస్కర్ సోదరుడు విజయ్ భాస్కర్ ఎవరు ఉండే జాగృతిలో ఉండే, ఇప్పుడు ఆయన కూడా జాగృతులు లేరు. ఆ తర్వాత వరంగల్ సంబంధించిన లీడర్స్ కొద్దిమంది రాఖీ కట్టిన ఫొటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి. రమ్యారావు గారు వినపడుతుందని చెప్పి వినపడుతుంది భరత్ గారు. ఇంక ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు కొన్ని పేర్లు ఇస్తారు, వాళ్ళు డెఫినెట్ గా కవిత మాకు కేటీఆర్ గట్టకుండా మాకు గట్టి రాసి అని వాళ్ళు డెఫినెట్ గా బయటకు రిలీజ్ చేస్తారు. కానీ కవిత ఈ ఫోటోలని రిలీజ్ చేయలేదు. కాకపోతే చేతి చేయించి ఉండే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కాబట్టి బయటకు వస్తారు కదా, సెలబ్రిటీ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా అది వస్తాయి. కానీ ఇది మంచి పరిణామం. ఓకే, మీ వాయిస్ కట్ అవుతుంది రమ్యారావు గారు, బహుశా మీరు జర్నీలో ఉన్నట్టున్నారు. ఎస్ స్పందన. సో ఒకటైతే మనకు క్లియర్, సరే రాజకీయాలు ఎట్లా ఉన్నా మనం మాత్రం ఒకటి ఆశించాలి, ఏ కుటుంబం కూడా ఇది ఒకరి కుటుంబం అని కాదు. రాజకీయ కుటుంబాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ షర్మిల ఇదే పరిస్థితి వచ్చింది, వాళ్ళు రాఖీ కట్టుకోలేని సిచ్యువేషన్ వచ్చింది. సరే మేబీ క్రిస్టియన్స్ అయినప్పుడు వాళ్ళకి సాంప్రదాయం ఖచ్చితంగా కట్టాలని ఉంటుందో ఉండదో, గతంలో కట్టారో లేదో అవన్నీ మనకు సంబంధం లేదు, కానీ బట్ హిందూ కుటుంబంలో రాఖీ కట్టడం అన్నది ఒక సంప్రదాయం. ఓకే, లేకుంటే అందుబాటులో లేకుంటే పోస్ట్ కొరియర్ ద్వారా అయినా చేసైనా సరే రాఖీ కట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇది రెండవసారి బహుశా నాకు తెలిసి. అంతకుముందు అమెరికాలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. అమెరికాలో కవిత చాలా తీవ్ర ప్రమాదానికి గురైనప్పుడు కూడా కేటీఆర్ అండగా ఉన్నారు. లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా కేసులో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ సమయంలో అండగా ఉన్నారు. గ్యాప్ అయితే వచ్చింది, మనకు క్లియర్గా కనబడుతుంది. దానిలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్నది ఇద్దరి సైడు రెండు వెర్షన్స్ ఉన్నాయి. వీళ్ళ తప్పు వాళ్ళది కరెక్టు అని మనం చెప్పడానికి లేదు, మనం జడ్జి చేయడానికి లేదు. బట్ ఒకటి మాత్రం మనం కోరుకుందాం, ఏంటంటే సరే ఇప్పుడు రాజకీయంగా ఎన్ని డిఫరెన్స్ అయినా ఉండొచ్చు, కుటుంబ పరంగా కల్వకుంట్ల కుటుంబం కలిసి ఉండాలి. ఎందుకంటే ఇంతకాలం కలిసి ఉన్నారు. సరే రాజకీయాల్లో శత్రుత్వాలు మిత్రత్వాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ కుటుంబ విషయాలకు వచ్చేసరికి మాత్రం ఇప్పుడు కవిత జాగృతి నేతలకి, వరంగల్ జాగృతి నేతలకి రాఖీ కట్టినట్టు ప్రతి సంవత్సరం కూడా కవిత కేటీఆర్ రాఖీ కట్టాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఎందుకంటే ఏ కుటుంబంలో కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఈసారి ఎందుకు వచ్చిందో, ఈ ఒక్కసారే వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ మధ్య మనస్పర్ధలు పోయి పొలిటికల్గా కాకుండా అట్లీస్ట్ ఫ్యామిలీ పరంగా మనస్పర్ధలు పోయి మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరూ, ఎందుకంటే ప్రతిసారి మన మీడియాకు వాళ్ళ విజువల్ ఎప్పుడు వస్తుంది, కవిత కేటీఆర్ ఎప్పుడు రాఖీ కడతారని పొద్దున 10, 10:30, 11 గంటల టైంలో వెయిట్ చేసేవాళ్ళం. సో లాస్ట్ ఇయర్ ఆ విధంగా జరిగింది, ఈసారి ఇట్లా జరిగింది. సరే ఈవినింగ్ మళ్ళీ కేసీఆర్ సంబంధించిన రాఖీ విజువల్స్ కూడా వచ్చాయి. బట్ ఈసారి కొంత భిన్నమైన వాతావరణం, ఫస్ట్ టైం ఇటువంటి వాతావరణం. ఇటువంటి పరిస్థితి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రావద్దు. ఆ కుటుంబం బాగుండాలి. రాజకీయ పరంగా ఎన్ని డిఫరెన్స్ ఉన్నా, రాజకీయ పరంగా ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నారు, కాకపోతే కొంచెం భిన్న ధృవాలుగా ఉన్నారు. ఆ పొరపచ్చాలు అవన్నీ కూడా పోయి వాళ్ళు మనస్ఫూర్తిగా ఏమంటారు, అన్న చెల్లెలు ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా